పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు నాయన. గడిచిన 12 దినములు ఈ యొక్క ఉపవాస కూడికలు ఆశీర్వాదకరముగా మీరు జరిగించి మహిమ పొందిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ విధముగా ఈ 13వ దినపు ఉపవాస కూడికలో మీ నామమును ఘనపరిచే ఈ కృపనిచ్చినందుకు స్తోత్రమయ్యా. ఈ దినపు కార్యక్రమం అంతయు ఆశీర్వాదకరముగా జరిగించండి. ఈ ఉపవాస కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ నామానికి మహిమ కలుగునట్లుగా నీ ఆత్మ సారథ్యంలో, ఆత్మ నడిపింపులో సమస్తము ఆత్మ కలిగించు ఐక్యతతో ప్రభా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి చీకటి కార్యాలు లయపరచబడును గాక, ప్రతి విధమైన ఆటంకాలు దూరమైపోవును గాక, మీ సన్నిధి ఇక్కడ మాతో కూడా ఉండును గాక. నీ మహిమ దిగిరానివ్వండి ప్రభా, ప్రభావముతో మా మధ్యన సంచరించండి ప్రభు. నీకు స్తోత్రమయ్యా. నీ నామాన్ని ప్రభా పాడుతూ ఉండగా, నీ నామమును స్తుతిస్తూ ఉండగా, నీ రక్తమును ప్రోక్షిస్తూ ఉండగా అయ్యా, నీ సన్నిధిలో ఉన్న ప్రజలందరూ హృదయములు ఉల్లసించునుగాక, సంతోషభరితులుగా ప్రతి ఒక్కరూ మార్చబడునుగాక. ఉపవాసములో ఉన్న శక్తిని, ఉపవాసములో ఉన్న బలమును, ఉపవాసములో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను ప్రజలు కన్నులారా చూచుదురుగాక. నీ మహిమను మేము చూచినట్లు కృప దయచేయండి. నీ ప్రత్యక్షత ప్రజలకు దయచేయండి ప్రభువా. నిశ్చయముగా ఈ దినమున ఎవరెవరు నీ సన్నిధిలో ప్రభా ఏ ఏ ఆశలతో, కోరికలతో అడుగుపెట్టినా వారి ఆశలు తీర్చండి, కోరికలను సిద్ధింపచేయండి. నిశ్చయముగా ప్రతి వారి జీవితంలో వారు అనుకున్న కార్యములు జరుగునుగాక. సంతోషభరితులుగా మార్చండి ప్రభు. దైవజనులను బలపరచండి, సేవకురాలను బలపరచండి. నీ నామానికి మహిమకరముగా ప్రతి ఒక్కరిని వాడుకొని ఈ దినమందున నూతన వర్తమానము ద్వారా, నూతన కోణములో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి వారితో తేటగా మాట్లాడి ప్రతి ఆత్మకు క్షేమాన్ని కలగజేసి మహిమ మీరు పొందుకునమని ఈ ఉపవాస కోడికంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ 13వ రోజు ఉపవాస కూడికి విచ్చేసిన దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మొదటగా ఒక ప్రార్థన చేస్తాను. మీరంతా ఒక క్షణం మోకరించండి. మీ విన్నపాలు చేతిలో ఉంటే చేతితో విన్నపాలు పట్టుకొనండి. ఒకవేళ సేవకురాల దగ్గర ఉంటే సేవకురాలు పట్టుకొనండి. మీ విన్నపాలు మీ చేతుల్లో ఉంటే అది చేతితో పట్టుకొనండి. మీ దగ్గర విన్నపం రాసే పరిస్థితి లేకపోతే చేయి పైకెత్తండి. ప్రభువా, ఈరోజు ఈ మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉండగా దైవజనుడు ప్రార్థన చేస్తున్నారయ్యా. నీవు ఆలకించి, చూచి, దర్శించి కార్యం చేసే దేవుడు. ఇదిగో నా హృదయాన్ని నీ తట్టు ఎత్తుతున్నాను. నా విన్నపానికి జవాబు దయచే. నేను రాసిన విన్నపం, చెప్పుకునే మాట, గుండెల్లోని బాధ నీతో పంచుకుంటున్నానయ్యా అని చెప్పండి. ఏదైనా కానీ ప్రభువు మిమ్మల్ని దర్శిస్తాడు, కార్యం చేయబోతా ఉన్నాడు. నోరుదేరి సాయంతో చెప్పండి. అన్ని విన్నపాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మందిరంలో అడుగుపెట్టిన వాడందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక. బలమైన కార్యాన్ని ప్రభు చేస్తూ ఉండగా నూతనమైన పయనంలో మన జీవితాన్ని నడిపించడానికి ఇష్టపడుతున్న దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక, కృప కలుగునగాక. ఎవరైతే తమ బాధను నీతో చెప్పుకుని చేతులెత్తారో, విన్నపాలు రాశారో, అయ్యాని మొరబెట్టారో, అర్థించారో, కొన్నిటికి ప్రార్థన చేశారు, కొన్నిటికి చేయలేకపోయారు. ఈ శుభవేళ అన్నిటి కొరకు ఐక్యబడి మేము ప్రార్థన చేస్తుండగా ఒక్కసారి ఈ విన్నపాలు నీ సంధిగిచ్చారని, వారికి జవాబు పరలోకం నుంచి దిగి రావాలి. నీ చెయ్యి వారి మీద చాపబడాలి. వాళ్ళ సమస్యకు పరిష్కారం జరగాలి. వాళ్ళ కోరిక తీరాలి, ఆత్మచేత నింపబడాలి, అభిషేకంతో నడిపించబడాలి, రాకడ కొరకు ఆయత్తపరచబడాలి. అట్టి బలమైన కార్యం మీరు చేయబోతున్నందుకు వందనాలు.
పేరు పేరున బిడ్డలను దీవించండి. శరీర బలహీనతలైన వేదన, కలవరం, కన్నీళ్లు తొలగించండి. ప్రార్థనలోనూ కృపలో పెంచబడినట్లుగా దీవించండి. ప్రయాసపడుతూ నీ బిడ్డలు చేస్తున్న ఈ ప్రయోగం, ప్రయాణం, ప్రయత్నం, ప్రార్థన శక్తి కలిగిందై నీ సింహాసనాన్ని కదిలిస్తుండగా మరొకసారి తల వంచి స్తుతిస్తూ నీ సన్నిధి మా దగ్గరకు రావాలని కోరుకుంటున్నామయ్యా. నీ కృప ఆవరించాలని కోరుకుంటున్నాం. ప్రతి వారి పట్ల కార్యం జరిగించి రోగులైన వారిని ప్రత్యేకంగా ముట్టండి. సంతానం లేని వారిని దర్శించండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగ చేయండి. కృప కలగాలి ప్రభువా. అందరూ కృప కలిగిన పరిచయలో సాగగలగాలి. మరొకసారి ప్రార్థన చేస్తుండగా కృపాబాహుళ్యాన్ని కీర్తి కలిగినట్లు కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. దయచేసి కూర్చోనండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 15వ వాక్యం. తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని మందిరపు తలుపులు తీసెను గాని. దయచేసి తలపైకి ఎత్తండి. ఇక్కడ ఓ చరిత్ర మీ జ్ఞాపకం చేస్తాను. మన దేవుడు ఎవరు అంటే మనతో ఉండడానికి ఇష్టపడేవాడు. ఆయనకు మొదటి నుంచి ఒక ఆశ. నేను ఏదైనా తోటను వేస్తాను, అందరూ నా ఇద్దరిని పెడతాను, వారి మధ్యలో నేను సంచరిస్తాను, చల్లపూట వెళ్ళి మాట్లాడతాను. తర్వాత ఏమన్నాడు మోషే, ఈ ప్రజల మధ్యలో నేను నివసించున్నట్లుగా మీరు దయచేసి నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, నేను వారి మధ్యలో నివసిస్తాను అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? 2-3 ఎక్కడ కూడి ఉంటారో నేను వారి మధ్యలోనికి వస్తాను అని చెప్పాడు. అంటే దేవుని ఆశ ఏమిటంటే ఎల్లప్పుడూ మనతో ఉండాలని. దేవుని ఆశ ఏమిటంటే మన మధ్యలో సంచరించాలని ఎప్పుడూ కోరుకుంటాడు. నరులమైన మనం బలహీనులమైన, శక్తిహీనులమైన, చేతగాని వాళ్ళమైన, అపవిత్రులమైన, పాపానికి పుట్టిల్లుగా మారినా మనను దేవుడు ఏనాడు అసహించుకోలేదు. అసహించుకోకపోగా ఆయన మన మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుడు మన మీద ఎంత కృప చూపుతున్నాడో మొదట గ్రహించి మనం దేవునికి వందనాలు చెప్పాలి. ప్రభువా, నన్ను నా పరిస్థితిని చూస్తే నా ఇంటికి నువ్వు రావడానికి నా దగ్గర యోగ్యత లేదుగా. కొంతమంది ఏమన్నారు, ఆయన మీ ఇంటికి వస్తాను అని. ఆయన అంటే దయచేసి మా ఇంటికి రావద్దయ్యా, నేను అర్హుడను కాను, మాట మాత్రం పంపించండి అయ్యా అని అడిగిన వాళ్ళు ఉన్నారుగా. కానీ దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఎంతగా సమీపంగా వచ్చి మన మధ్యలో ఆయన సంచరిస్తున్నారు. జాగ్రత్తగా విన్నాం. ఈ యొక్క సన్నివేశాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. కొన్నిసార్లు చూచి దేవుడు మనుషుల మీద కోపం పెంచుకున్నాడు, అసహించుకున్నాడు. ఆయన వెంటనే ఆ సన్నివేశాన్ని, ఆ స్థలాన్ని, ఆ మందిరాన్ని, వ్యక్తుల్ని, ఆరాధన వదిలేసి వెళ్ళిపోయాడు. బైబిల్లో రాసింది, షిలోహును వదిలేసి దేవుడు వెళ్ళిపోయాను. వారి ప్రార్థనలో వాళ్ళకి అసహ్యం కలిగాయి గనక మీ అర్పణ నాకేలా, నా దగ్గరకు రావాలని రీతిగా వస్తున్నారు, కానీ హృదయమేమో దూరంగా ఉంది, మీరేమో దగ్గరగా ఉన్నారు, మీ అర్పణలు మీ కానుకలు నాకేలా అంటే ఆయన ఇష్టపడక అసహ్యపడ్డాడు. ఈ మాట విన్నాక ఎంత ప్రేమ చూపాడే దేవుడు. అటు దేవునికి మనం తృప్తికరంగా సంతోషకరంగా ఉండేట్టుగా బ్రతుకుతున్నామా అంటే దాని తెలుగులో మనకు అర్థమయ్యే మాట ఏమిటంటే, ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాక ఒక 5 రోజులు ఉంటానని వచ్చాడు, 3వ రోజునే సూట్ కేసు సర్దుకున్నాడు. అర్థం ఏమిటి? మీరేది చెప్పి నేను ఒకటి చెబుతా. అక్కడున్న వాతావరణానికి అతను తృప్తి పడల, వెంటనే సర్దుకుని ఇంకోసారి వస్తానని వెళ్ళిపోయాడు. అంటే బంధువే కానీ నువ్వు బాగా చూసినట్టే ఉన్నావు, కానీ అక్కడ అతగాడికి ఏం కలగల? తృప్తి కలగల, సంతోషం కలగల, నెమ్మది కలగల. అని నేను వెళ్ళిపోవాల్సిందని వెళ్ళిపోయాడు. ఒక నరుడికే నీ జీవితం నచ్చకపోతే
నీ బంధువుకే నీవు తృప్తి కలుగ చేయలేకపోతే, నీ పరిచయస్తుడికే ప్రాణ స్నేహితుడు అనుకున్న వ్యక్తి నీ దగ్గర ఉండకపోతే, అంటే నీ ప్రవర్తన, నీ విధానం, నీ నడక, నీ మాట, వైఖరి అతగాడికి తృప్తి కలిగించరు. కానీ దేవుడు కూడా మనను చూసి చాలాసార్లు తృప్తి పడదాం అనుకున్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చిన ఆయన తృప్తి పడకుండా మనం చేస్తా ఉన్నాం. అంటే మన దగ్గరకు వచ్చిన దేవుడు స్వస్థపరుస్తున్నాడు, రొట్టెలు ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, బండి ఇస్తున్నాడు, కానీ ఆయనకు తృప్తి లేదు. అంటే మన నడవడి ఆయనకు అసంతృప్తి కలుగ చేసింది. అసంతృప్తి కలుగ చేశాక ఎంతకాలం ఉంటాడు, ఎంతసేపు ఉంటాడు? ఆయనైనా, నేనైనా, మీరైనా ఉందామనుకుని 10 రోజులు ఉందామనుకున్నవాడు వెంటనే వెళ్ళిపోయినట్టుగా, మీరు కీర్తనకారుడు రాసిన కీర్తనలో కానీ దినవృత్తాంతాల గ్రంథం చదివితే దేవుడు వారిని వదిలి వెళ్ళిపోయాను అని రాస్తుంది. దేవుని ప్రభావం వారిని వదిలి వెళ్ళిపోయాను అనే మాట రాయబడింది. దేవుని ప్రభావం వెళ్ళిపోయింది, కోడల కేక వేసింది. ఆ కేక బైబిల్లో మనం చాలాసార్లు చదివాంగా. అంటే దేవునికి తృప్తి లేకపోతే మన మధ్యలో ఆయన వెళ్ళిపోతాడు, ఆయన సన్నిధి వెళ్ళిపోతుంది, ఆయన మహిమ కూడా వెళ్ళిపోతుంది. కానీ నువ్వు భక్తిగానే ఉంటావు, పాటలు పాడుతూనే ఉంటావు, జరిగే కార్యక్రమం జరుగుతుంది, కానీ మహిమ లేని కార్యాలు, దేవుడు తృప్తిపడిన భక్తి, దానివల్ల నీకు ఒరిగేది ఉండదు. నువ్వు సొంతగా తృప్తిపడి దేవుని సంతోషపరిచాను. ఇవాడు 7 గంటల కంటే 8 గంటల ప్రార్థన చేశాను, కానీ తృప్తి కలిగిన వాడు, నీ వలన తృప్తి పొందేవాడు నీ ఇంట్లో ఉన్నాడా? నిన్ను వదిలేసి వెళ్ళాడా? షిలోహు మందిరాన్ని ఆయన వదిలేసి వెళ్ళాను. ఎంత తేటగా రాశాడండి ఆ మాట. ఇదే సంఘటన షిలోహులో జరిగింది. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుని పిల్లలు కొంతమంది ఉన్నారు. ఆ పిల్లలు దైవజనుడు ప్రకారం నడిచిన వాళ్ళు కాకపోవడం వలన అక్కడ జరిగే కొన్ని కార్యాలను చూచి ఆకాశమందున్న దేవుడు నొచ్చుకుని అసంతృప్తితో వెళ్ళిపోయాడు. ఇది సమూయేలు మొదటి గ్రంథ సారాంశం. ఆ తర్వాత బాలుడైన సమూయేలు వచ్చాడు. అంతకు మునుపున్న భక్తి, ఆయన పేరేమో ఏలి. ఇప్పుడు ఒక చిన్న సేవకుడు వచ్చి ఆ మందిరంలో ఆ దైవజనుడి దగ్గర పెంచబడుతున్నాడు. హన్న మొక్కుకొని తెచ్చిన బిడ్డ అక్కడ ఉన్నాడు. ఉన్నట్టుండి ఓ రోజున దీపం ఆరిపోక మునిపే సమూయేలు 3వ గ్రంథం నేను చెప్పాను కదా, ఆ మొదట్లోనే కొన్ని వాక్యాలు మీరు చదువుతారు, జాగ్రత్తగా చదవండి. పరిచర్య చేయుతూ ఉండేను. ఆ దినములలో దేవుడు వచ్చి మాట్లాడటం అరుదు. కారణం ఏమిటో తెలుసా? ఆయనకి తృప్తికరంగా లేదు సేవ. ఆ మందిరం తృప్తికరంగా లేదు, ఆ కుటుంబం తృప్తికరంగా లేదు, ఆ పరిచర్య తృప్తికరంగా లేదు, వాళ్ళ బలులు దేవునికి తృప్తికరంగా లేవు. జరుగుతున్నాయి, అన్నీ రొటీన్గా జరుగుతున్నాయి, కానీ ఆయనకు తృప్తి కలిగించారు. అందుకని దేవుడు రావడం ఆపేశాడు. అంటే ప్రత్యక్షత లేదు, దేవుడు రావటం లేదు. దాన్ని మన భాషలో చెప్పాలి అంటే దేవుడు తృప్తి పడలేదు, కానీ అసంతృప్తితోనే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడికి వస్తే జరిగేది ఒకటి. నేను ఇన్ని మేలులు చేసినా వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేదంటూ అసంతృప్తిగా వెళ్ళిపోయాక ఇక మందిరం జరుగుతుంది, కానీ మూతబడిన మందిరంలాగా ఉంది. వెలుగుతున్నట్టున్నాయి దీపాలు, కానీ ఎవరికీ ఉపయోగపడని మిణుకుమంటూ దీపాలు వెలుగుతున్నాయి. పరిచర్య జరుగుతుంది, పండగ మాత్రం ఆడంబరం కనపడుతుంది, మిగతా సమయంలో ఖాళీగా కనబడుతుంది. ఈ సమూయేలు వచ్చాక బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో అతడు పడుకుని ఉన్నాడట. చూడండి, అక్కడ చక్కగా రాయబడి ఉన్న మాట చదవండి. ఆ మాట 3వ వాక్యం, దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న, మీరు వినాలి, బాలుడైన సమూయేలు ఏం ఆరిపోక మునుపు? ఆరిపోక మునుపు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండాను. మందసమున్న చోట పడుకున్నాడు ఈ పిల్లోడు. నా వైపు చూడండి, ఎక్కడ పడుకున్నాడు? దేవుని మందసమున్న చోట. మందిరం ఉంది, ఆవరణం ఉంది, గంగాళం ఉంది, బలిపీఠం ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. మనం కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ పడుకుంటాంగా, మనకి తెలుసు. కానీ ఈ పిల్లోడట మందసం దగ్గరికి వెళ్ళి పడుకున్నాడట. ఆ చక్కని మాట అక్కడ రాశాడండి, చాలా ఆనందం అనిపించింది. దేవుని మందసం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి పడుకున్నాడు. దేవుని మందసం అంటే ఏమిటో తెలుసా? మందసంలోంచి దేవుడు మాట్లాడతాడు, జనం వింటారు. మందసంలోంచి దేవుడు మాట్లాడతాడు, ప్రధాన యాజకుడు వింటాడు. అంటే దేవుడు మాట్లాడే స్థలంలోకి వెళ్ళి పడుకున్నాడండి. మీకు తెలుసా, సమూయేలు రాజు సామాను మధ్యలో పడుకున్నాడు. నా మాట వినండి కొంచెం.
సౌలనే రాజుగారు ఎక్కడ పడుకున్నాడు? సామాను గదిలో పడుకున్నాడు. సమూయేలుని చిన్నపిల్లడు ఎక్కడ పడుకున్నాడు? దేవుని స్వరం వినబడే స్థలంలో పడుకున్నాడు. మీరు పరిగెత్తి గిద్యోని దగ్గరికి వెళితే, అయ్యా నువ్వెక్కడున్నావు? నేను గానుగు చాటు ఉంటానండి, అక్కడే పడుకుంటాను, అక్కడే తింటాను, అక్కడే దంచుకుంటాను. మనుషులంతా రకరకాల స్థలాల్లో పడుకున్నారు, కానీ ఈ బాలుడైన సమూయేలు మందసం దగ్గర పడుకున్నాడట. వెంటనే దేవుడు దిగొచ్చి పలకరించడం మొదలుపెట్టాడు. గురువుగారి దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళి, గురువుగారు నన్ను పిలిచారా? నీ పిలుపు వినబడింది అంటే, అయ్యా నేను పిలవలేదురా, వెళ్ళి పడుకో అన్నాడు. మరలా వెళ్ళి పడుకున్నాక దేవుడు సమూయేలు అని కేక పెట్టాడు. వెంటనే లేచి పరిగెత్తుకుంటా వెళ్ళి, గురువుగారు నన్ను పిలిచారా అని మళ్ళీ అడిగితే ఆయన అన్నాడు, అయ్యా నేను పిలవలేదురా, వెళ్ళి పడుకో అన్నాడు. ఇలా జరుగుతుండగా ఈ దైవజనుడు గ్రహించాడు, ఇతనికి స్వరం వినబడుతుంది. ఎక్కడ పడుకుంటే? మందసం దగ్గర పడుకుంటే. ధూళిలో సీయోను కుమారి పడుకున్నట్టు పడుకుంటే కాదు, నిశ్చయముగా ఈసారి రాగానే ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు నా దగ్గరికి రాబాక, వెంటనే ఒక మాట చెప్పు, నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని నేను ఆలకిస్తున్నానని చెప్పయ్యా అన్నాడు. మళ్ళీ స్వరం వినబడింది, సమూయేలు అని కేకవేయగానే వెంటనే లేచి అన్నాడు, అయ్యా నీ దాసుడను నేను ఆలకించుతున్నాను, సెలవిమ్మన్నాడు. ఆ మాట అనగానే ఇతను వయసు ఎంత? నా మాట వినండి, చాలా చిన్న వయసు. చిన్న అంగీ తెచ్చేది వాళ్ళమ్మ. చిన్న అంగీ అంటే ఆ పిల్లడు ఎంత ఉన్నాడో మనం గమనిస్తున్నాం. కానీ దేవుడెవరు? సృష్టిని చేసినవాడు, ఆకాశాన్ని విశాలపరిచినవాడు, సముద్రం మీద నడిచినవాడు, శవాన్ని లేపినవాడు, సర్వసృష్టి కలుగ చేసినవాడు, కోట్లాది ప్రజలకు జీవరాశులుగా అన్నీ సమకూర్చినవాడు. అంతటి గనుడట ఇప్పుడు మందసం దగ్గర ఉన్న పిల్లడి దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం కూడా మన లెవెల్ మెయింటైన్ చేస్తాం. మనకు తగ్గ వాళ్ళతో కొంతమంది వందనాలు చెబుతారా, తిప్పుతారు, మరి అదేమిటో అయ్యారు. వందనాలు అంటే వందనాలు, కొంతమంది వందనాలు అంటారా అంటారు. అదొక రకం జబ్బేమో, మరి ఏమైనా పెరాల్సి వచ్చేట్టు అంటారో తెలియదు. రెండు చేతులు ఎత్తి దండం పెట్టవచ్చుగా, పెట్టరు. అంటే మన లెవెల్ వేరు, వాళ్ళ లెవెల్ వేరు. ఈ లెవెల్ అంతా సచిన రోజు తెలుస్తుంది. నేను మరలా చెబుతున్నాను, దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని కనికరించి రక్షించాక ఆఖరి వరకు ఆయన పోలే నడవాలి. మనం ఆఖరి వరకు మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఆఖరి వరకు ఆయన ఇష్టం నెరవేర్చాలి. కానీ ఈ సమూయేలు ఎంత తేటగా నిలబడి అక్కడ మాట్లాడటం ఆలకిస్తూ ఉంటే అంతటి దేవుడు వచ్చి మాట్లాడాడండి. ఆ వాక్యం చదివినప్పుడు ఒక మనిషికి, ఒక బాలుడికి, ఒక చిన్న పిల్లవాడికి, ఒక భక్తిపరుడికి దేవుడు ఎంత విలువిస్తున్నాడు. నాకన్నా చిన్న పాస్టర్లు ఉంటారు, నా లెవెల్ ఏంటి, మీ లెవెల్ ఏంటి అని నేను ఎప్పుడు అనలేను. కారణం ఏంటో తెలుసా? దేవుని సేవకుడు కానీ, విశ్వాసులు కానీ దేవుని సొత్తు వాళ్ళు, యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు. ఆ దేవుడే వచ్చి అంత సమూయేలు దగ్గర, చిన్న పిల్లవాడి దగ్గర మాట్లాడుతూ ఉంటే, ఇన్ని సంవత్సరాలు బతికాంగా బట్టగట్టి బజార్లో తిరిగి బైబిల్ పట్టుకుని గుళ్ళో కనపడ్డాం. ఏ రోజైనా అంత దేవుడు వచ్చి నీతో మాట్లాడా? నా తెలుగు అర్థం కాలేదా? దేవుడు వచ్చి ఎప్పుడైనా మనతో మాట్లాడా? అసలు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇచ్చాం మనం? చెవులు, రెండు చెవులకి తగిలించుకున్నాం, జేబులో పెట్టుకుని ఊరేగుతున్నాం. వినబడటానికి దేవుని మాట వినబడే అవకాశం లేదు. ఎంతసేపు దురద చెవులు కలిగిన వాళ్ళని వ్యర్థమైన మాటలు చెబుతుంటే వింటున్నాం, కానీ దేవుని స్వరం వినాలని తపన లేదుగా. ఈ రోజున మనం భక్తి చేస్తున్నామని సంబరపడబాకండి, ప్రభువు కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. స్వరం వినబడింది. నిలబడ్డాక అలాగే వింటుండగా, నేను ఒక కార్యం చేయబోతున్నాను సమూయేలు, బాలుడా నేను నీకు చెబుతున్నాను. నేను చెప్పే వార్త విన్న వాళ్ళకి చెవులు గింగురులు అంటాయి, భూమి కంపించినట్టుంటాయి. ఇక్కడున్న దైవజనుడు ఉన్నాడే, ఆ దైవజనుడి కుటుంబంలో బిడ్డలు దారుణంగా ఉన్నారు. వాళ్ళని నేను సహించలేకపోతున్నాను. వాళ్ళను అదుపు చేయడానికి కూడా అతడు ధైర్యం చేయట్లా. కనుక ఇక మీదట ఈ కుటుంబానికి నేను చేయాల్సిందంతా చేస్తాను, తర్వాత వారు గ్రహించేట్టుగా వాళ్ళ కన్నులు తెరుస్తానని మొత్తం చెప్పి వాళ్ళ పిల్లల చరిత్ర, తర్వాత ఆయన మౌనంగా ఉండడం అన్నీ వివరంగా చెప్పాడు. చెప్పాక మాటలు వింటుంటే గడగడ వణికిపోయాడు. అమ్మో, సేవకుల గురించి ఇంత మాట చెప్పాడే, అలా పలానా వాళ్ళ గురించి ఈ మాట చెప్పాడే అని గడగడలాడి అక్కడ వణికిపోతా నిలబడ్డాడు. దేవుడు వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయాక ఇతరు కాసేపు పసిపిల్లవాడుగా నిద్రపోయాడు. నిద్రపోయినాక ఇప్పుడు తలుపు తెరవడం అంటే మామూలు విషయం కాదుగా. తలుపు తెరిస్తే ఎదురుగుండా యాజకుడు పెద్ద ఆయన కనపడతాడు. తలుపు తెరిస్తే అతను కుమారుడు కనపడతారు. తలుపు తెరిస్తే బలిపీఠం కనపడుతుంది. తలుపులు తెరిస్తే
రోజువారీ కార్యక్రమాలు కనబడతాయి. ఇతడు ఎంత గడగడలాడిపోయాడంటే అంత గడగడలాడిపోయాడు. ఉదయాన్నే లేచాడు, దేవుడేమో ఈ మాటలు చెప్పాడు, ఈ కుటుంబమేమో ఎలా ఉంది, ఇప్పుడు నేను చిన్న పిల్లవాడిగా ఇక్కడికి వచ్చాను, దేవుని మాట వినాలో, మరి ఒకవేళ ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏమిటో ఏం చేయలేక గడగడలాడుతూ ధైర్యం చేసి, సరే ఏం జరిగినా నేను మాత్రం దేవుని మాట వింటాను అని దేవుని మందిరపు తలుపులు తీశాను. ఆ మాట ఇప్పుడు చదువుతారు, చదవండి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా. తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి, చెప్పండి, తీసెను గాని, అందరూ చెప్పాలి, తీసెను గాని భయపడి చాలా గడగడగడలాడిపోతున్నాడు. అట్లాంటి పరిస్థితిలో నీవో నేనో ఉన్నాం అనుకో, మనం ధైర్యం చేసి దేవుని పక్షాన తలుపులు తీయగలమా? పడుకున్న ఇంటి తలుపులు కాదు, అక్కడున్న షిలోహు మందిరపు తలుపులే కాదు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఎంతో కోపంతో ఉన్నాడే, మనుషులను ఇట్లా ఉన్నారే, వీరి మధ్యలో నేనున్నాను, నేను తలుపులు తీయడం అంటే మామూలు విషయం కాదుగా. తలుపులు తీస్తే, కానీ ఈ సమూయేలు ఎంత గొప్పవాడు అంటే, నేను ఏది ఏమైనా దేవుని కొరకే ఉంటాను. పరిస్థితులు అడ్డంగా ఉన్నా, గందరగోళంగా ఉన్నా, ఆరాధన ఆచారంగా ఉన్నా, సేవకుడు ఎట్లా ఉన్నా, విశ్వాసులు అట్లా ఉన్నా, బలర్పణ అలా జరుగుతున్నా, అక్కడ జరిగే తంతు విపరీతంగా ఉన్నా, అదంతా నాకు అనవసరం. నా దేవుని మందిరం ఇది, నా దేవుని స్థావరం ఇది, నా దేవుడు నిలిచే స్థలం ఇది, దీనికి నేను తలుపులు తీస్తాను. చెయ్యతందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవునికి ఎవరు కావాలి? ఎవరు కావాలో తెలుసా? దేవుని స్వరం విని దేవుని పరిచర్య కొరకు, దేవుని మరలా ప్రత్యక్షత కొరకు, మరలా దేవుని మందిరంలో దిగొచ్చేట్టుగా నేను తలుపులు తీస్తాను అని చెప్పగలిగిన వాడు ఇక్కడ లేపబడునుగాక. ఆ వ్యక్తివి నీవై ఉందువుగాక. నేను నా దేవుని కొరకు తలుపులు తీస్తాను, పరిచర్య కొరకు నేను తలుపులు తీస్తాను. ఆ దేవుని మందిరంలో దేవుడు మరలా దిగి రావాలి. మనం వెళ్ళిపోయాడుగా, పరిస్థితులను చూసి నాకు అసంతృప్తిగా వెళ్ళిపోయాడుగా. అసంతృప్తిగా వెళ్ళిపోయిన దేవుణ్ణి మరలా నేను మందిరంలో తీసుకురావటానికి, ఒకవేళ వీళ్ళు రేపున నేమన్నా, వాళ్ళేమన్నా, వీళ్ళేమన్నా, పరిస్థితులు అంతా అననుకూలంగా ఉన్నా దేవుని సన్నిధి రావటానికి గాను నేను తప్పక తలుపులు తీస్తాను. ఈ ఒక్క మాట నా జీవితాన్ని కదిలించింది. మళ్ళా మీతో చెబుతాను, అదేమిటో తెలుసా? ఇప్పుడు దేవుని పరిస్థితి, దేవుని సేవ కానీ, దేవుని పరిచర్య కానీ, కుటుంబ పోషణ కానీ, అన్ని కార్యక్రమాల్లో కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మనుషుల కార్యక్రమానికి ఊతమిస్తాం, కానీ దేవుని కార్యానికి తలుపు తీయగలమా? ఇట్లాంటి పరిస్థితులు నేను ఎక్కడ వర్క్ చేస్తానండి, భయంకరంగా ఉన్న రోజులు నేను ఎక్కడ మందిరానికి వెళతానండి, ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంది, నేను పరలోకం తలుపు తీసి ఎక్కడ మోకరిస్తానండి అంటే క్రైస్తవుడిగా కనబడకుండా బైబిల్ జేబులు పెట్టుకునే రోజులు కూడా వచ్చాయి. కానీ ఈరోజు ఎందుకో ప్రత్యేకంగా ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా నువ్వెవరవై ఉండాలో తెలుసా? పరిస్థితులు అనుకూలించిన, వ్యతిరేకించిన, భయంకర చీకటి రాజ్యం ఉన్న వ్యక్తులు దారుణంగా ఉన్న, పరిస్థితులంతా భయపెట్టేట్టుగా ఉన్నా, నేను చిన్న వయసు, వీళ్ళందరిది పెద్దది, వీళ్ళ ముందు నేను మాట్లాడితే ఏమైపోతాను అని అనుకోకుండా అతగాడు చేసిన పని ఏమిటంటే, నా దేవుని మందిరం తలుపులు నేను తీస్తాను, నా దేవుని మందిరం తలుపులు నేను తీస్తాను. ఆకాశమందున్న దేవుడు అతను చూచాడు. ఎందుకో తెలుసా? ఇతన్ని అంతరంగం ఎరిగినవాడు, ఇతర సమర్పణలోని గొప్పతనం ఉంది, దేవుని కొరకు బ్రతుకుతానని ఆరాటం ఇతరులో ఉంది, చిన్నవాడైన మంచి మనసు, పటిష్టం కలిగిన గురి కలిగిన వాడు కనుక ఇట్టి వాని దగ్గర నేను చెప్పాల్సినవన్నీ చెబుతాను. మరి బాలుడైన సమూయేలు సమర్పణ నీలో లేకపోతే, బాలుడైన సమూయేలు నడిచిన నడక ప్రకారం నువ్వు అక్కడక్కడ పడుకున్నావు, కానీ స్వరం వచ్చే దేవుని మందసం దగ్గర మోకరించావా? ప్రార్థన చేసి పడుకున్నావా? నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? పోయిన వారం ఏమైందంటే వాళ్ళ సంగతి ఏమైంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారుగా, తీసుకొచ్చారా లేదా, ఈ సంగతి ఏమైంది అని చెవు అడ్డు పెట్టడం కాదు. వీళ్ళ సంగతి నాకు అనవసరం, నేను దేవుని స్వరాన్ని వినాలి, దైవ దర్శనం నాకు కలగాలి, దేవుడు నాతో మాట్లాడాలి. ఈ రోజున దీవెన కుటుంబాలకు ఎందుకు రావటంలా? ఆశీర్వాదం ఎందుకు పొందలేకపోతున్నారు? జీవితంలో సేవ ఎందుకు జరగటంలా? పరిచర్య ఎందుకు విస్తరించట్లా? కృపావరాలు ఎందుకు పొందటంలా? దైవ కార్యాలు ఎందుకు జరగటంలా? నువ్వు పడుకోవలసిన సన్నిధిలో పడుకోలేదుగా. దైవ మందసం ఉన్న చోట, స్వరం వినే చోట ఉండాలి. నీవు అక్కడ స్వరం వినగలిగితే దేవుడు అన్నీ నేర్పుతాడు. చెప్పినాక ఇప్పుడు నిన్ను చూస్తాడు, ధైర్యంగా నా కొరకు నిలబడతాడా? తలుపులు తీస్తాడు, మందిరం తలుపు. భయపడిపోతాడా? తలుపులు ముయ్యి అట్లాగే ఉంచుతాడు.
కానీ ఇతడు దేవుని పక్షాన నిలబడ్డాడు, తలుపులు తెరిచాడండి. దేవుని కార్యాలు మొదలయ్యాయి. వెంటనే ఆ దైవజనుడిని ఇతను పిలిచి, అయ్యా, దేవుడు రాత్రి నీతో మాట్లాడినట్టుగా నేను గ్రహించానయ్యా, అబద్ధం ఆడకుండా. మరలా ఒకవేళ అబద్ధాలు ఆడావా, దేవుడు రెట్టింపు కీడు నీకు చేస్తాడు, జాగ్రత్త. ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే ఉన్నది ఉన్నట్టు అంతా చెప్పాడండి. వెంటనే ఆ దైవజనుడు అన్నాడు, దేవుడు ఇష్టం, ఆయన అనుకున్నట్టుగా జరిగిస్తాడు, ఆయనకు అనుకూలమందే జరుగునుగాక అని అనుకుని ఈ సేవకుణ్ణి ధైర్యపరిచాడు, నీవు దేవుని కొరకు నిలబడని. ఆ తర్వాత జరిగింది ఏమిటో చూడండి, అక్కడ రాయబడిన మాట 20వ వాక్యాలు చదువుదాం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని. ఎక్కడ పడుకుంటే చెప్పండి, ఎక్కడ పడుకుంటే, ఎవరి స్వరం వింటే, ఎవరి తలుపులు తీశాడు? దేవుని మందిరపు తలుపులు తీశాడు. దేవుని సన్నిధిలో పడుకున్నాడు మందసం దగ్గర, దేవుని స్వరాన్ని విన్నాడు. ఏ తలుపులు తీశాడు? మనం చాలాసార్లు తలుపులు తీస్తుంటాం గాళ్ళకేళ్ళకి, కానీ నువ్వు దేవుని మందిరపు తలుపులు తీయగలగాలి. దానియేలు కష్టమంతా చుట్టుకుని ఇంటికి వచ్చింది. వెంటనే యెరూషలేం దగ్గర గదికి వెళ్ళి యెరూషలేం తలుపులు తెరిచాడు, కిటికీలు తెరిచాడు. నువ్వెవరివై ఉండాలో తెలుసా? దేవుని కార్యం చేయడానికి తలుపులు తెరిచేవాడిగా ఉండాలి. దేవుని కొరకు నేను బ్రతుకుతాను చెప్పగలను అనుభవానికి రావాలి. అట్టివాడు కావాలని దేవుడు కోరుకున్నాడు. పైన 2 వచనాలు జరిగాయి. కొంచెం పెద్దవాడయ్యాడట. ఇప్పుడు రాయబడిన మాట, అతడు ఏమైపోయాడు? ఇప్పుడు చదవండి, వాక్యం చదవండి. సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని. ఆమేనండి. అయ్యాడా, స్థిరపడ్డాడా? దేవుడు మొట్టమొదటిగా అతను ఏం చేశాడు? ప్రవక్తగా మార్చాడు. మరి ఎంతకాలం ప్రవక్త అంటే ప్రవచించేవాడు, అంటే ఆత్మచేత ప్రవచించేవాడు కాదు, వాక్కును ప్రకటించేవాడు. మరి ఈ రోజు నిన్ను సంవత్సరాలు అయిందే కదా, ఏ రోజైనా నువ్వు నోరు తెరిచి వాక్కును ప్రకటించగలిగిన వ్యక్తివయ్యావా? దేవుని సమాచారం చెప్పగలిగిన వ్యక్తివయ్యావా? దేవుని పేరట ఒక ప్రవక్తగా మారగలిగావా? ఈరోజు ఈ మాటలు విన్నాకైనా, ఈరోజు అతని చరిత్ర చదువుతుంటే చిన్న వయసులో మందసం దగ్గర పడుకున్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, పరిస్థితులన్నీ గందరగోళం ఉన్నాయని తెలిసి కూడా తెగిచి తలుపులు తెరిచాడు. ఆ కార్యం చేయగలిగితే నువ్వు ప్రవక్తగా ప్రభు చేయబోతున్నాడు. ఆ తర్వాత వాక్యం చదవండి, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. అలాగే అందరూ చదవాలి. మరియు షిలోహులో యెహోవా మరలా ఎవరొచ్చాక? మరలా సమూయేలు వచ్చాక మరలా ఏం కలిగింది? దర్శనం కలిగింది, ప్రత్యక్షత కలిగింది. ప్రభు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంతకాలం ఆ మందిరాన్ని, ఆ సేవకును చూసి అసంతృప్తి చెందాడుగా, తృప్తి లేక మందిరం వదిలేసి వెళ్ళిపోయాడుగా. ఇప్పుడు మరలా ఆయన అంటున్నాడు, షిలోహు మందిరానికి నేను వస్తా, మళ్ళీ అక్కడికి వచ్చి నేను సంతృప్తిగా బ్రతుకుతా. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నన్ను అసంతృప్తి పరిచేవాడు కాడు, నన్ను తృప్తిపరిచే జీవితం కలిగిన వాడు. అతడు నన్ను తృప్తిగా పరచగలిగిన వ్యక్తిలాగా ఉన్నాడు. యెహోవా మరలా ఇశ్రాయేలును దర్శించడం మొదలుపెట్టాడు, మరలా మందిరంలో అడుగుపెట్టడం మొదలుపెట్టాడు, మరలా సేవకుని గణపరచడం మొదలుపెట్టాడు. ఈ రోజున నీ వలన ఏం జరగాలో తెలుసా? వాళ్ళకు లోను పుట్టాలని నేను చెప్పను, పక్కింటోడికి తేలిక అద్దె చూడమని నేను చెప్పను. నువ్వెవరో తెలుసా? మరలా దేవుడు మన మందిరంలో దిగి రావాలి, మన కుటుంబంలోకి దిగి రావాలి. ఆయన దర్శనం మరలా నీకు కలగాలి, ఆయన స్వరం నీకు వినబడాలి. నిరాకరించి వెళ్ళిపోయాడు, తృప్తి లేకుండా వెళ్ళిపోయాడు, ఉన్న పరిస్థితులను చూసి దేవుడు దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుణ్ణి నేనున్నాను తృప్తిపరచడానికి, నేనున్నాను సంతృప్తిపరచడానికి, నేనున్నాను తలుపులు తీయటానికి, నేనున్నాను బలిపీఠం మండించడానికి, నేనున్న ఆయన స్వరం వినడానికి, నేనున్నాను అని చెప్పగలిగే ఒక అనుభూతికి సమూయేలులాగా నీవు ఎదగగలిగితే అప్పుడు వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? మరలా యెహోవా దర్శనమిచ్చుచుండెను. ఆ పని నీ వల్ల జరుగునగాక, ఆ కుటుంబం నీ కుటుంబం అయి ఉండునగాక. మరలా దేవుని దర్శనం కలిగించే కుటుంబాన్ని నేను, మరలా దేవుడు తిరిగి వచ్చి మన మధ్యలో ఉండే ఏర్పాటు చేసే వ్యక్తిని నేను. ఒక్కసారి నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నేను ఎందుకు బతుకుతున్నా? ఏదో అందరిలాగా వచ్చాము, అందరిలాగా వెళ్ళిపోయాం, అందరిలాగా కార్యక్రమం చేసావు కాదుగా. నీకు మనసు నిండా ఉండాల్సింది ఒక్కటే, మరలా సంతృప్తి పొందక వెళ్ళిపోయిన దేవుడు మరలా మన దగ్గరకు రావాలి, నేను ఆయన తీసుకురాగలగాలి. అట్టి జీవితం నేను జీవించగలగాలి. ఏదో 21 రోజులు అయిపోయి తర్వాత నవంబర్లో వచ్చే ఉపవాస ప్రార్థన అయిపోయి, పండగలు అయిపోయి, పబ్బములు అయిపోయి, ఇంతేనా మన జీవితం? దేవుడు మరలా తీసుకొచ్చి మరలా దేవుడు దర్శించేట్టుగా మనం చేయగలుగుతున్నామా? ఆ స్థాయిలో ఎదగలుగుతున్నామా?
అలాంటి అనుభవాలు లేకపోతే నీ జీవితంలో ఎందుకు పుట్టినట్టు, ఎందుకు బ్రతుకుతున్నట్టు, ఎందుకు ప్రార్థన చేసినట్టు, ఎందుకు మూసినట్టు? మీకు రోషం గలగాలని మాటలు చెబుతూ ఉండగా మీకు రోషం చెలరేగునగాక. ఇక మీదట సమూయేలులాగా ప్రవర్తిస్తాను. ఆయన మరలా నేను తృప్తిపరుస్తాను. ఆయన మరలా మనల్ని దర్శించాలి, మన మందిరంలోకి రావాలి, మన ఇంట్లోకి రావాలి, నా జీవితంలోకి రావాలి, మన పిల్లల మధ్యలోకి రావాలి. మరలా దేవుని మనను దర్శించునగాక. ఎంత బాగుందండి! నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని మరలా తీసుకురాగలిగిన వ్యక్తిలాగా ఉండాలి. పరమగీతం 2వ అధ్యాయం 2వ వాక్యం. పరమగీతం 2వ అధ్యాయం 2వ వాక్యం చాలా జాగ్రత్తగా గమనించండి. పరమగీతంలో రాసిన మాట 2:2. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. మీరంతా స్త్రీలుగా చదువుకోండి, చాలా జాగ్రత్తగా వాక్యం చదువుకోండి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు. లోయలోని మాట కూడా చదవండి. లోయలో పుట్టు పద్మము వంటిదానను, నేను లోయలో పుట్టు పద్మం వంటిదానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు. దేవుడు అంటున్న మాట, ఇదిగో ఇంతమంది స్త్రీలు ఉన్నారుగా, ఈ స్త్రీలలో అది ఆమె కనపడుతుంది. ఎలా కనపడుతుంది తెలుసా? లోయలో పద్మలాగా కనపడుతుంది. ఆ ప్రియురాలు ఎలా కనపడుతుందో తెలుసా? బలురక్కసి చెట్ల మధ్యలో ఏ మొక్కంట? ఒల్లి పద్మంలాగా కనబడుతుంది. ఆమె అంతఃపురములు రాజభవనం ముందు అలంకరించబడిన ఒల్లి పద్మంలాగా ఉండిన రాయిల. ఆ మొక్క దైవ సంబంధమైన అసెంబ్లీలాగా జనులందరూ కూడుకునే పాలరాతి ప్రదేశంలో ఆమె మొక్కలాగా ఉండేనని రాయల. ఆయన రాసిన మాట ఏమిటో తెలుసా? నా సంఘం, నా ప్రియురాలు. ప్రియుడు అంటున్నాడు. ప్రియుడంటే యేసు, సంఘం అంటే మనం, ప్రియురాలంటే మీరు, నేను. మరి ఆయన చూసి అంటాడు, ఆహా, నా ప్రియురాలను చూచాను, నా సంఘాన్ని నేను చూచాను. అవి పాలరాతి దిమ్మల మీద చలువరాతి ప్రాంతంలో నిలబడల, బలురక్కసి చెట్ల మధ్యలో నిలబడింది. చేతులైతే ఆమెనండి. ఆమె మనం ఎంతకి ఏం కోరుకుంటామని తెలుసా? అన్నీ అనుకూలంగా ఉంటే బలి ఎదుగుతామండి. దేవుడు అన్నీ సమకూరిస్తే, అంటే లోతుగా మన్ను తవ్వి వేసి నీరు గట్టి కాపలాదారులు ఉంటే మంచి స్థలం అయితే బలి ఎదుగుతాం. కానీ ఈ మొక్క అంటే సంఘం, ఈ మొక్క అంటే నీవు ఎక్కడ ఎదగాలో తెలుసా? అననుకూల పరిస్థితి, అన్నీ ముళ్ళేగా. బలురక్కసి పొదలు, బలురక్క చెట్లు మీలో చాలామందికి తెలుసుగా. మొక్క సహజంగా ప్రశాంతంగా ఎదిగే స్థావరం వేరు. బలురక్కసి పొదల మధ్యలో మొక్కను పెట్టారట. ఇది ఎదుగుతుంది, అది ఎదుగుతుంది. దీని ఒకడు ఏమిటంటే, నేను బహుగా ఎదిగి పుష్పించాలి. ఆ బలురక్కసి పొదలు ఉందగా, అదేం చేస్తుంది తెలుసా? గాలి వచ్చినప్పుడల్లా దీన్ని పొడుస్తూనే ఉంది. ఇటు గాలి వస్తే ఇటు పొడుస్తుంది, అటు గాలి వస్తే అటు పొడుస్తుంది. అంటే ముళ్ళపోటుల మధ్యలో ఈ వల్లి పద్మం నిలబడింది. ముళ్ళపోటులు అటు సమస్యల్లో ఈ వల్లి పద్మం దేవునికి కనబడుతుందట, దేవుడిని చూస్తుందట. ఆ ప్రియుడు అంటాడట, హాహా, నీవు ఒల్లి పద్మవే, కానీ బలురక్కసి చెట్లు ఉన్నాయిగా, పలు రకాల చెట్లు ఉన్నాయి, ముళ్ళే, అన్నీ ముళ్ళే. నిన్ను గాయపరిచేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? నిన్ను హింసించే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? నీ చుట్టుకునే కష్టాలు ఎన్నో తెలుసా? నువ్వు ఎదిగినా వారవలేవు. ఒకవేళ చేతగాని వాడికి ఉంటే కూడా వాడు సహించలేరు. విపరీతమైన శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు నువ్వేమనాలి? దేవుడు నా రాత ఎట్టా మార్చాడు, నా కర్మ ఇలా అయిపోయింది, ఇక నేను బతికినా చచ్చినా ఒకటే. ఆ పాట కాదు నువ్వు పాడాల్సింది. ఇట్టి శ్రమల మధ్యలో, ఇటు అననుకూలమైన పరిస్థితుల్లో నిందలైన, అవమానమైన, కన్నీళ్ళైన, నన్ను లెక్కలేనట్టుగా మాట్లాడిన, చినిగిన విసిరినట్టుగా నన్ను విసిరివేసిన, జనమంతా నన్ను తక్కువ అనిగా గేలి చేసిన, నేను మాత్రం నా ప్రియుని కోసం ఒల్లి పద్మంలాగా బతుకుతాను. చెయ్యితందరూ ఆమేనని చెప్పండి. ఆ వాక్యం మీరు కూడా చదవండి ఒకసారి, జాగ్రత్తగా అందరూ కలిసి చదవండి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఇప్పుడు మీరు చదవాల్సింది ఏమిటి? మీరు కూడా అదే వాక్యం చదవాలిగా. లోయలో పుట్టిన పద్మం వంటి దానను అనండి. అర్థమైందా? రెండవది, నేను ఒల్లి పద్మం వంటి దానని అనాలి మీరు. మాట చెప్పండి.
బలురక్కసి చెట్లలో నేను, అనండి గట్టిగా, నేను ఎలా ఉంటాను? కర్మగారిపోయిందని పాట పాడతాను అనబాకు. నువ్వు అనాల్సింది ఏమిటో తెలుసా? అక్కడ నేను ఒల్లి పద్మంలాగా జీవిస్తాను. యోసేపుకి వచ్చిన ముళ్ళపోట్లు మామూలు కాదే. అన్నలతోనూ పోటే, నీళ్ళు లేని గోతులోనూ పోటే, చెరసాలలో పోటే, ఇంట్లో బతుకుదామంటే అక్కడే పోటు, చివరికి ఆ ఇంటి ఇళ్ళాల వలన పోటు, అన్నీ బలురక్కసి పొదలేగా. దండం పెట్టి చెబుతున్నాను సహోదరులారా, మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయని నేను చెప్పను. నా జీవితమే లేదు, మీ జీవితమే లేదు, ఎవరి జీవితం ఉండదు. ఎప్పుడు బలురక్కసి పొదలు. మన భక్తి మనం చేసుకుంటామన్నా సరే, నేను అప్పుడప్పుడు చెబుతుంటాను కొంతమంది గురించి. వాళ్ళు ఎంతసేపు ఎదురు వాళ్ళు తప్పులు చూస్తుంటాడు, ఎదురు వాళ్ళ లోపాలు లెక్క రాసుకుంటాడు. అంటే గుచ్చి ముళ్ళు ఆ గులాబీ మొక్కను నాశనం చేసినట్టుగా ఈ ఒల్లి పద్మం ఎదగకూడదని విస్తారంగా ప్రయాసపడుతుంటే ఓర్చుకుంటూనే ఉంది. చివరికి ఓర్చుకుని చివరికి ఏముందో తెలుసా? నా ప్రాణమా, నాలో నువ్వు ఎందుకు కృంగిపోతావు, ఎందుకు కంగారు పడతావు? వాళ్ళు అలాగే మాట్లాడతారు. తుఫానులు వస్తాయి, నిందలు వస్తాయి, దుమ్మిగా వస్తారు, వరదలాగా వస్తారు. మన అంతు చూడాలని సాతాను పరిగెత్తుకుంటా వస్తాడు, పడవడ్డను తిప్పుతాడు, తుఫన కూడా రేపుతాడు. కానీ నేను మాత్రము ఇంకను ఆయన యందు నిరీక్షణ ఇస్తూ ఆయన వైపే చూస్తాను. నా ప్రాణమా తొందరపడబాకు. ఆయన ఏమన్నాడు తెలుసా? చచ్చిపోయారు, అన్నీ పోయాయి, అంతా కోల్పోయాను, చివరికి ఇంట్లో కూడా నెమ్మది లేదు, ఒంటరినై పురుగుల పుట్టలాగా ఉన్నాను. ఒక్క మాట చెబుతాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను. మరి ఒల్లి పద్మమేనా నువ్వు? బలురక్కసి పొదల మధ్యలో ఒల్లి పద్మమేనా? ఒకవేళ నీకు కానీ సాయంత్రం ఒక శోధన వచ్చి, మధ్యాహ్నం మరొక శోధన వచ్చి, సాయంత్రం ఒక శోధన వస్తే అప్పుడు నీ ముఖం చూడాలి, ఫోటో స్టూడియోని తీసుకొచ్చి తీయాలి. కారణం ఏమిటో తెలుసా? అంత వికారం అయిపోతుంది. మనకి ఎంతసేపు పరుపు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి, ఎవ్వడికి లేకుండా అంతా మనమే మెంగాలి, తిన్నదంతా అరిగిపోవాలి. ఇది మన స్కీమ్. కానీ ఈ రోజున బాగా ఆలకించడం సహోదరులారా. ఎందుకో స్త్రీలుగా మిమ్మల్ని ప్రేమిస్తూ, నా బిడ్డలుగా మనసారా దీవిస్తూ చెప్పే మాట, మీరు కష్టాల మధ్యలో, ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో ఎలాంటి వారిగా ఉండాలో తెలుసా? నా దేవుని కొరకు అననుకూల పరిస్థితుల్లో కూడా ఎటు చూసిన సమస్యలు వచ్చినా నేను మాత్రం ఏ పద్మంలాగా ఉంటాను? ఒల్లి పద్మంలాగా ఉంటాను. చేయి పైకెత్తి ఆమేననండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఆమేనన్నారు కనుక ముళ్ళపోట్లు ఎక్కువ అవునుగాక. ఇంట్లో పోట్లు, వెనక పోట్లు, నడిచేవాడితో మాటలు, పక్కన కూర్చున్న వాడితో ఇబ్బంది, అన్నీ ఎదురవుతూనే ఉంటాయి. అయినను నీ పేరు ఒల్లి పద్మం అని నేనంటల్లా. ఆకాశమందున దేవుడు అంటాడు, నా ప్రియురాలు ఆమె, నాకిష్టమైన బతుకుతుంది ఆమె. నా కొరకు వాటి మధ్యలో నన్ను ఎందుకు పెట్టావని నన్ను తిట్టడంలా, నిందించడంలా, ఆమె నా కొరకు ఫలిస్తుంది గనక నాకు ఒల్లి పద్మంలాగా కనబడుతుంది. ఆమెను నేను చెరసాలకు కాదు, తిన్నగా విందుశాలకు తీసుకెళ్తా. ఆమెను దగ్గరగా తీసుకుంటా, నా ఎడమ చెయ్యి కుడి చేతి మధ్యలో బంధిస్తా, విందుశాలలో పళ్ళు పెడతాను, ఆదరిస్తాను, బలమైన కార్యం చేస్తాను. ఎంత దీవెనండి! నీవు ఈ రోజున దేవునికి ఇష్టమైన వ్యక్తిలాగా ఎందుకు బతకడంలా? దేవుడు నీ యందు తృప్తి పడుతున్నాడా? దేవుడు నీ నడకను బట్టి, నీ సహవాసాన్ని బట్టి, నీవు మాట్లాడే తీరును బట్టి ఆయనకు తృప్తి కలుగుతుందా? షిలోహు మందిరంలో తృప్తి కలక వెళ్ళిపోతే సమూయేలు లాంటి బాలుడు లేచి స్వరం విని దేవుని కొరకు నిలబడ్డాడు. అతడు దేవునికి అనుకూలంగా ఇష్టడుగా మారి ఆ వెళ్ళిపోయిన దేవుని మరలా నేను తీసుకుని రావాలి, ఆ విధమైన సమర్పణతో అననుకూల పరిస్థితుల్లో తలుపులు తెరిచాడు. అననుకూల పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడ్డాడు. పరిస్థితులు ఏమైనా, వీళ్ళు ఏం మాట్లాడుకున్నా, నా పని దేవుని తలుపులు తీయాలి, నా పని దేవుని కార్యం చేయాలి, వీళ్ళేమనుకున్నా నా దేవుని కొరకు నేను బ్రతకగలగాలి. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే పరమగీతంలో స్త్రీని గురించి చెప్పాడుగా. సంఘమైన నీవు ఒల్లి పద్మంలాగా మంచి శ్రమల మధ్యలో నిలవగలిగి నీవు దేవుని చేత సాక్ష్యం పొందగలగాలిగా. అట్టి అనుభవం వస్తే నీ జీవితం ధన్యమవునుగాక, నీ బ్రతుకు ఆశీర్వదించబడునుగాక. అపొస్తల కార్యం మరొక వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. అపొస్తల కార్యంలో చాలా తేటగా మీరెరిగిన చరిత్రని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ విచిత్రమైన సంఘటన మీరు చాలాసార్లు చదివిందే, విన్నదే, కన్నా మరలా ఒకసారి జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అక్కడున్న చరిత్ర ఏమిటంటే 16వ అధ్యాయం. వెళ్ళి దైవజనులు సముద్ర తీరాన ప్రసంగం చేస్తూ ఉన్నారు. ప్రసంగం చేస్తుంటే చాలామంది దేవుని మాటలు విన్నారు. ఆ మాటలన్నీ అయిపోయాక వెంటనే 14వ వాక్యం చదువుదాం.
అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ముకొని పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచాను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని బాప్తిస్మం ఇచ్చారు, వాక్యం చెప్పారు, మనసు మారింది. బాప్తిస్మం ఇచ్చాక ఒక మాట అంటుంది. ఏమంటుందో తెలుసా? చదవండి ఆ వాక్యాన్ని. నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, నేను ప్రభు బిడ్డనని మీరు ఎంచితే, ప్రభు కొరకు నేను బ్రతుకుతానని మీరు ఎంచితే. బాగా ఆలకించండి. ఆ రోజుల్లో సముద్ర తీరాన ఎందుకు ప్రసంగం చేశారు? ఊళ్ళో చెప్పి పడితే కోటం పెడితే చెరసాల నాయకులు అందరూ పట్టుకుని చంపుతారు, చెరసాలలో వేస్తారు. రోమా ప్రభుత్వం పెత్తనం చేస్తుంది. యాజకులు భయంకరమైన తోడేళ్లాగా వెంటబడి దేవుని బిడ్డలను చంపుతామన్నారు. రహస్యంగా గదుల్లోనూ కొండ గుహల్లోనూ భక్తులు చేశారు. ఆ రోజున వాడు కూడుకోవడం ఎక్కడైనా ఒక ఇల్లును చూసుకుని లేదు గుహ చూసుకుని అక్కడికి వెళ్ళి ప్రభు బలారాధన చేసేవాళ్ళు. అట్లాంటి శ్రమల్లో యేసు పేరెత్తిన, యేసు మాటలు చెప్పుకున్నా, యేసు సేవకుల వెంట నడిచినా చావే, ఇంకేమీ రాదు. అప్పుడు తెగిచ్చేమేమంటుంది తెలుసా? అయ్యలారా, నేను వాక్యాన్ని విన్నాను, ప్రభువు నా హృదయం తెరిచాడు, నేను మార్పు చెందాను, బాప్తిసం కూడా పొందాను. నేను విశ్వాసం గలదానని మీరు ఎంచితే, దేవుని బిడ్డనని ఎంచితే, దేవుని కొరకు నిలబడి ప్రయాసపడతానని ఎంచితే. చదవండి తర్వాత. నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని. ఆమె నా ఇంటికి వచ్చి ఉండండి. మనకు దారిలో కనపడి నమస్కారం చేస్తేనే ఎవడు చూస్తున్నామని అటు ఇటు చూస్తున్నాం. మనం వాళ్ళతో మాట్లాడేమనుకో, మనిద్దరం మాట్లాడుకుంటాం, వాళ్ళు చూస్తారు రోమా సైనికులు ఇక్కడే ఉన్నారు అనుకునే రోజులవి. కానీ ఈమెమంటుంది తెలుసా? ఊరు బయట నేను రక్షించబడ్డాను, కానీ మీరు నా మాట విని నా ఇంటికి రావాలి. ఆ రోజుల్లో సేవకుడు ఇంటికి వస్తే, యేసు ప్రభు శిష్యులు ఎక్కడైనా కనబడితే, ప్రభు పేరట ప్రార్థన చేస్తే, ప్రభు మాటలు చెప్పుకుంటే బతికే రోజులు లేవుగా. కానీ తెగించామన్న మాట ఏమిటో తెలుసా? నేను విశ్వాసిని నమ్మితే, నేను ప్రభువుని నమ్మాను, ప్రభు కొరకు బ్రతకదాన్ని ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండండి. ఎందుకో తెలుసా? నేను మరణాన్నైనా కోరుకుంటాను. ఒకవేళ ప్రజలు వ్యతిరేకించి నా కుటుంబాన్ని నాశనం చేసినా పర్వాలా, నేను మీతో సహవాసంలో ఉండాలి, మీరు నాతో సహవాసంలో ఉండాలి. మరి సేవకులతో మనం ఎంత కలిసి ఉంటున్నాం? పరిశుద్ధులతో ఎంత కలిసి ఉంటున్నాం? ప్రార్థనాపరులతో ఎంత కలిసి ఉంటున్నాం? మీరు కావాలండి చూడండి, మన సహవాసం ఎంతసేపు ఉండో తెలుసా? ఇవాళంతా ఎంత ప్రేమతో ఉంటాం. 4 రోజులు అయినాక మళ్ళీ మన మొహాలు అటు ఇటు తిరుగుతాయి, ఒకరికొకరు మాట్లాడుకోం. మళ్ళీ నెల అయినాక మళ్ళీ భుజాల మీద కేసులు వేసుకుంటాం. అంటే మనం ఓ రకంగా చెప్పాలి అంటే దేవుని కొరకు స్థిరంగా బ్రతికే వాళ్ళం కాదు. మనల్ని చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. నిన్నేగా వాళ్ళతో దెబ్బలాడింది, మళ్ళీ తెల్లారి భుజాల మీద చేతులు వేసుకుంటారు. మళ్ళీ 4 రోజులైనాక మళ్ళీ ఆడ ఆటో ఆడదు, ఈడ ఆటో ఆడదు. అంటే వాళ్ళ జీవితంలో ఎంత దిక్కుమాలిన దైనందిన స్థితిలో ఉన్నారు. కానీ ఇవేమంటుందో తెలుసా? మరణం వచ్చినా, రోమా ప్రభుత్వం మమ్మల్ని పట్టుకున్నా, ఈడ్చుకొని వెళ్ళినా, నేను దేవుని ప్రజలను ప్రేమిస్తున్నానని తెలిస్తే నా ప్రాణాలు తీసినా పర్వాలేదే, కానీ మీరు నా ఇంటికి రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉంటాను, ఈ సహవాసం కాపాడుకొందుమగాక అని అనగానే వాళ్ళు ఎంత సంబరపడ్డారు. అదే అధ్యాయము 40వ వాక్యం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి, సేవకులంతా చెరసాల నుంచి వెలుపలకు వచ్చాక లూదియా ఇంటికి వెళ్ళిరి. అందరూ ఆమేనని చెప్పండి. ఎవరింటికి వెళ్ళారు? అందరూ చెప్పాలి. ఎవరేమే? తెగించి ప్రభు కొరకు నిలబడిన వ్యక్తి. ఎవరేమే? నాకు మరణం వచ్చినా పర్వాలా, నా ఇంటికి సేవకులు, మరణం వచ్చినా పర్వాలా, నాకు మందిరం కావాలి, మరణం వచ్చినా ప్రజలంతా నన్ను ద్వేషించినా నాకు యేసుతో సహవాసం కావాలి, పరిశుద్ధుల సాంగత్యం కావాలి, భక్తులతో నేను ఉండాలి, వారితోనే నా యాత్ర సాగాలి. బంధువులందరూ మా ఇంటికి రండి అని పిలవలా. దేవుని వాక్కును, దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, పరిశుద్ధుల్ని తన ఇంటికి పిలుచుకుంది. మరి ఈ రోజున మనం సేవకులతో ఎట్లా ఉంటున్నాం? పరిశుద్ధులతో ఎట్లుంటున్నాం? నిజమైన ద్రాక్షవల్లితో తీగల్లాగా ఎట్లుంటున్నాం? మన పక్కనున్న వాళ్ళతో ఎలా ఉంటున్నాం? మన పైన వాళ్ళతో ఎలా ఉంటున్నాం? మనతో సంచరించే వాళ్ళతో ఎలా ఉంటున్నాం? ఒక రోజేమో ముఖం వికసేస్తుంది, చిన్న మాటగాడు వస్తే కందగడ్డ నాకు బాగా తెలుసు, అట్లా అయిపోద్ది ముఖం. వీళ్ళేనా విశ్వాసులు? వీళ్ళేనా ప్రభు కొరకు బ్రతికేది? వీళ్ళేనా రాకడలు ఎత్తబడేది? ఈ రోజున బాగా గమనించండి. దైవ దర్శనం మరలా రావాలి. తృప్తి పొందకుండా వెళ్ళిపోయిన దేవుడు మరలా నీ దగ్గర తృప్తి పొందగలగాలి. ఆయన వచ్చి నీ దగ్గర నివసించగలగాలి. వాళ్ళు వచ్చి ఆ ఇంటి దగ్గర ఉన్నారట.
ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం చదవండి. అక్కడికి వచ్చి ఆ సేవకులు లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని చూశారు? మీరు చెప్పాలి. లూదియాను చూశాను, లూదియా భర్తను చూశాను, లూదియా కొడుకులను చూసిన రాసి ఉందా? ఏం రాసి ఉంది? అక్కడ వీళ్ళకంటే ముందు సహోదరులు ఉన్నారు, పరిశుద్ధుల గుంపు అక్కడ ఉన్నారు, పరిశుద్ధులు ఇంకా అక్కడ ముందే ఉన్నారు. వెళ్ళారు, ఇది లూదియా ఇల్లు అని చేరి అక్కడ ఆతిథ్యం స్వీకరించారు. అక్కడున్న పరిశుద్ధులందరిని బలపరిచారు. మేము వెళుతున్నాం, మళ్ళా ప్రభు చిత్తమైతే ఇంటికి వస్తాం. ఈ ఇల్లు ఏదో తెలుసా? పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చేది. ఈ ఇల్లు ఏదో తెలుసా? దేవుని సేవకులను గుండెల్లో పెట్టుకుని బ్రతికే ఇల్లు ఇది. దేవుని సేవకుల కొరకు ఆరాటపడి ప్రయాసపడి వాళ్ళు కొరడా దెబ్బలు తింటుంటే మా ఇంటికి రండి అంటుంది. గాయాలు నేను కడతా, నేను ఆహారం సిద్ధపరుస్తా, మీకు వస్త్రాలు నేను సిద్ధపరుస్తా, మీ కొరకు నేను ప్రయాసపడతా. నెమ్మదిగా ఇంటికి వాళ్ళు వచ్చారట. అంతకు మునిపే సహోదరులు ఉన్నారట. వాళ్ళని ధైర్యపరిచి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి బయలుదేరి వెళుతూ వచ్చారు. ఈ 3 మాటలు విన్నాం కదా. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెవరివి? దేవుణ్ణి సంతృప్తపరిచే అనుభవంగా బ్రతుకుతున్నావా? దేవుడు నిన్ను చూశాక నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉందా? సమూయేలు వాతావరణం వేరు, కానీ అతని మాటలో చివరి మాట ఏమిటో తెలుసా? దేవుడు మరలా దర్శించడం మొదలుపెట్టాడు, దేవుడు తిరిగి రావడం మొదలుపెట్టాడు. అంటే దేవుని తృప్తిపరిచే జీవితం నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి ఆగి ఆలకిస్తే నిన్ను పెట్టిన శ్రమల మధ్యలో దేవుని యందు సంతోషిస్తున్నావా? కర్మ నా రాత అంటున్నావా? బలురక్కసి పొదల మధ్యలో ఆ ఒల్లి పద్మం నిలబడినట్లుగా నీవు దేవుని కొరకు నిలబడదువగాక, దేవుని కొరకు ప్రయాసపడదువగాక. ఆ బయట భయంకరమైన రోమా ప్రభుత్వ సైనికులు తిరుగుతున్నారు, పట్టుకుంటున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఈడ్చిగడుతున్నారు. తెగించి అంటారు, నా ఇంటికి రండి. మరణం వస్తే నాకు రావచ్చు, మా ఇంటి మీదకి శత్రువులు చెలరేగవచ్చు, ఎన్ని భయంకర విపత్తులు వచ్చినా నాకు కావాల్సింది దేవుడు కావాలి, దేవుని బిడ్డలు కావాలి, దేవుని సేవకులు కావాలి. వాళ్ళని నా గుండెలో పెట్టుకుని నేను దాచుకుంటాను, నా ఇంటికి రండి. వచ్చిపోయారుగా. మరి ఈ మాటలన్నీ విన్నాక మనం దేవుని సన్నిధిలో ఎలాంటి సేవకులుగా, ఎలాంటి విశ్వాసులుగా, ఎలాంటి భక్తుల్లాగా ఉంటున్నాం? ఇప్పుడు బైబిల్లో ఉన్న మాట ఏమిటో తెలుసా? నీవు దేవుని తృప్తిపరిచే వ్యక్తిలాగా ఉండాలి. నీవు చేసే పరిచర్య దేవునికి తృప్తికరంగా ఉండాలి. నువ్వు పాడే పాట ప్రభువునకు తృప్తికరంగా ఉండాలి. నీ పరిచర్య ప్రభువునకు తృప్తికరంగా ఉండాలి. నీ సంఘం ఆయనకు తృప్తికరంగా ఉండాలి. నీ కుటుంబం ఆయనకు తృప్తికరంగా ఉండాలి. అట్టి కృప మీకు కలుగునగాక, అట్టి అవకాశం మీకు కలుగునగాక. లూదియాని జ్ఞాపకం చేసుకుంటే ఆ సేవకులు ప్రసంగం చేశారు, వాళ్ళ దారిని వాళ్ళు పోతారులే అనుకోలేదే. గుండెల్లో పెట్టుకొని వాళ్ళ అవసరాలు తీరుస్తూ నా ఇంటికి రండి, మీ గాయాలు నేను కడతా, నా దగ్గరకు రండి, మీరు నా ఇంట్లో ఉండండి, నేను నమ్మకమైన వ్యక్తి అయితే నన్ను అనుసరించండి, మీరు తప్పక వస్తే నేను మీ భారం మోస్తాను, మీ కొరకు బ్రతుకుతాను, మీ గాయాలు కడతాను, మీకు ఆదరణ కలుగ చేస్తాను, మీకు ఆహారం సిద్ధపరుస్తాను, వస్త్రాలను సిద్ధపరుస్తాను. ఏది ఏమైనా శ్రమలు ఉవ్వెత్తుగా ఊగుతూ వచ్చినా నేను మాత్రం దేవుని కోరుకుంటాను, ఆయన సన్నిధిని కోరుకుంటాను, ఆయన ప్రజలను కోరుకుంటాను, ఆయన సేవకుల అవసరాల్లో పాలుభాగస్తుడవుతాను అని తీర్మానం చేస్తే ఆకాశమందున్న దేవుడు ఆ చర్యను చూస్తాడుగా. ఆహా, ఈ విశ్వాసి జీవితం నాకు తృప్తికరంగా ఉంది. ఆ మాట నిన్ను గురించి అనాలిగా. ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోనండి. చిన్న ప్రార్థన చేస్తాను, మోకరించండి. అందరూ ఒక క్షణం మోకరించండి, ఒక్క క్షణం మోకరించండి. చిన్న ప్రార్థన. అందరూ ఒక క్షణం చేతులు పైకెత్తండి, మోకరించాలి. ఎవరు కూర్చోబాకండి, కూర్చోలేని వాళ్ళు నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తాను, మీరంతా నోరు తెరవాలి. సమూయేలు బ్రతికిన రోజుల్లో దేవునికి తృప్తి లేదు. మందిరాన్ని వదిలి వెళ్ళిపోయాడు, మహిమ వెళ్ళిపోయింది, దర్శనం లేకుండా అయిపోయింది. కానీ అతను అంటాడు, మరలా దైవ దర్శనం కలగాలి. నేను దేవుని తృప్తిపరిచే వ్యక్తిలాగా దేవుని పరిచర్య చేస్తాను, దేవుని తృప్తిపరిచే సంఘంలాగా ఉంటాను, దేవునికి ఆనందం కలుగు చేసే విశ్వాసిగా ఉంటాను. నిశ్చయముగా దేవుడు మరలా మా దగ్గరికి రాగలగాలి. ఆయన నా వలన తృప్తి పొందాలి. నా నడత వలన, నా క్రియల వలన, నా సమర్పణ వలన, నా ప్రార్థన వలన ఆయన సంతృప్తి చెందాలి. ఆ బ్రతుకు నేను బ్రతుకుతా. నా పేరు ఒల్లి పద్మం. శ్రమలు వస్తున్నా, ఇరుకులు వస్తున్నా, పరిస్థితులు అననుకూలంగా ఉన్న, ముళ్ళ కంపలాగా ఉన్న, ద్వేషించేవాళ్ళ మధ్యలో ఉన్న, ఇరుకులు ఇబ్బందులు ఎక్కువైనా, ఎడు చూసినా నెమ్మది లేకపోయినా, తినడానికి తిండి లేక కన్నీళ్ళు అన్నపానమైన, అక్కడ కూడా నా దేవుని తృప్తిపరిచే ఒల్లి పద్మలాగా నేను బ్రతుకుతాను, ఒల్లి పద్మలాగా బ్రతుకుతాను. నోరు తెరవండి. చిన్న ప్రార్థన చేస్తాను, మీరు నోరు తెరిస్తే సంతోషం.
దేవుడు కార్యం చేయబోతున్న వేళ, అద్భుతం జరిగిస్తున్న వేళ, ఆశ్చర్యమైన రూపం దిద్దబోతున్న వేళ నీవు ఎవరి కొరకు తలుపులు తెరుస్తున్నావు? సేవకుల కొరకు తలుపులు తెరిచావా? దైవ సంబంధమైన దేవుడు చూచి నా ప్రియురాలు ఒల్లి పద్మలాగా ఉందని దేవుడు ప్రశంసించేందుకు నీ క్రియలు ఆయన ఎదుట కనబడినట్లు తలుపులు తీసావా? దేవుని మందిరంలో మరలా మహిమ వచ్చేట్టుగా తలుపులు తీసే వ్యక్తిలాగా ఉన్నావా? అననుకూల పరిస్థితుల్లో సమూయేలు లేచాడు, చిన్న వయసులోని దేవుని మందిరపు తలుపులు తెరిచాడు. దేవుని మందిరపు తలుపులు తెరిచాడు. దేవుని కొరకు తలుపులు తెరిచాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఒక్కసారి ఆగి ఆలకించి ప్రభు చేతులు నీ జీవితం పెట్టు. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక. మేము తిరిగి తలుపులు తెరవగలగాలయ్యా. నీ మందిరం కొరకు, నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు, పరలోక కార్యాల కొరకు తలుపులు తెరిచే వ్యక్తిలాగా నేను ఉండగలగాలయ్యా. ప్రభువా, బలమైన కార్యాలు జరిగించండి. మాటలు హృదయాల్లో స్థిరపరచండి. రెక్కల నీడలో భద్రపరచండి. క్షేమాన్ని కలుగు చేసి నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. ప్రయాసతో కూడి వచ్చిన నీ బిడ్డలను కనికరించి మేలు చేయమని నీ రెక్కల నీడలో భద్రపరచండి. కృప కలుగునగాక, దీవెన కలుగునగాక, క్షేమం కలుగునగాక. నీ సన్నిధిని అనుభవించుదురుగాక. ఆరోగ్యం, నెమ్మది, క్షేమం, కృప జరగబోయే కూడికలన్నీ దీవెనకరంగా మార్చి మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. గట్టిగా అందరికీ వందనాలు. నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునుగాక.